హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే నేను బేగం బజార్లో షాపింగ్ చేసిన అనమాట వరలక్ష్మి వ్రతం కోసం. సో ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట, ఐడల్ ఫేసెస్ సంథింగ్ లైక్ మనకి డెకరేషన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. సో మెయిన్ ఏంటంటే ప్రీవియస్గా నేను జ్యువెలరీ వీడియో కూడా షేర్ చేసిన, దానికైతే మంచి రీచ్ వచ్చింది. మీరు ఒకవేళ ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్నీ అయితే క్లియర్గా చూపించాను ఆ వీడియోలో కూడా, జ్యువెలరీ ఐటమ్స్ అండ్ రూట్ ఎట్లా ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ ఈ వీడియోనే ఫస్ట్ మీరు చూస్తున్నట్లయితే అఫ్జల్గంజ్లో దిగి అక్కడ నుంచి మీరు వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు బస్లో వెళ్ళినట్లయితే, లేదా మెట్రోకి అంటే కోటిలో దిగేసి కోటి నుంచి బస్ త్రూ అఫ్జల్గంజ్ వెళ్ళి అక్కడ నుంచి వాకబుల్. లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ వీళ్ళ దగ్గర సంతోష్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళామన్నమాట. లైక్ ఏంటంటే బేగం బజార్ అనేది వెళ్తాం కానీ అక్కడ ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ ఉంటాయి ఏంటి అనేది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి అట్లా ఉంటాయి అన్నమాట, చాలా షాప్స్ ఉంటాయి, వెరైటీ. సో చాలా కన్ఫ్యూజ్ అవుతాము. సో ఎంఎస్ ఫ్లవర్ వరల్డ్ అని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఇక్కడికైతే వెళ్ళినాము. మేము వెళ్ళినాక బ్యాడ్ లక్ ఏంటంటే వెళ్ళగానే పవర్ ఆఫ్ అయిందనమాట. సో కొంచెం అంటే ఈ షాప్స్ ఇవన్నీ కూడా లైక్ క్లోజ్ చేస్తున్నారు. ఎంఎస్ వరల్డ్ ఫ్లవర్ వరల్డ్ అనేది అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనకి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది. వీళ్ళ దగ్గర అయితే గార్లెండ్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఉన్నాయి. హోల్సేల్ ప్రైజెస్, ఫిక్స్ ప్రైజెస్కి అయితే అమ్ముతున్నారు. సో నాకైతే బాగానే అనిపించింది, కాకపోతే వీడియో అలో చేయలేదన్నమాట. సో నేను అన్ని క్లియర్గా చూపించలేకపోయినాయి వీళ్ళ దగ్గర. బట్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో లైక్ ఫోమ్ షీట్ పైన వచ్చిన ఫ్లవర్స్ అవన్నీ పెడతాం కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్తుంటే ఇట్లా వడ్డానాలు కనిపించినాయి. సో అవి కూడా మేము కొన్ని తీసుకున్నాం. అక్కడ నుంచి లైక్ ఈ సంతోష్ జ్యువెలర్స్ది షాప్ మాకు చెప్పినారు వాళ్ళు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే జ్యువెలరీ చూసిన తర్వాత ఇట్లా ఐడిల్స్ ఇవి కూడా కావాలి అని చెప్పేసి అడిగితే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. సో మేము ఇంకా పైనకి వెళ్ళినాము సెకండ్ ఫ్లోర్కి. సో ఇంకా అక్కడ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. లైక్ అమ్మవార్లు రెడీ చేసినవి, లైక్ ఓన్లీ బాడీ అండ్ కాళ్ళు చేతులు, లైక్ ఫేస్ పార్ట్. సో అట్లా మనకి అన్నీ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, డెకరేట్ చేసినవి. అసలు చూడగానే ఒక మంచి పీస్ఫుల్గా ఎంత బాగా అనిపించిందో. ఒక్కొక్కటి లైక్ చూస్తుంటే మంచిగా కళ్ళకి లైక్ సంతోషంగా అట్లా మంచిగా అనిపించింది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. సో ఇంకా అట్లా మేము ఏం తీసుకోవాలి ఏంటి అనేది అయితే అన్ని క్లియర్గా చూస్తున్నాము. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్లో కూడా మనకి బల్క్లో ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని అట్లా కూడా దొరుకుతాయి. సో అవి కూడా ఉన్నాయన్నమాట. పైన కొంచెం స్టాక్ కూడా పెట్టుంచినారు. సో అవి కూడా మీకు చూసిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అట్లా ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ ఐడిల్స్ ఏంటంటే మనకి చిన్న సైజు నుంచి లైక్ పెద్ద సైజ్ వరకు అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తున్నాను. ప్రైజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి లేవు, బట్ లైక్ మనకి 500 నుంచి 2000 వరకు, బిగ్ సైజ్ వచ్చేసరికి అయితే 2000 ఆ రేంజ్లో అయితే ఉంది. లైక్ ఇట్లా ఆర్టిఫిషియల్ మనకి బనానా డెకరేషన్లో యూజ్ చేసేటువంటి బనానా లీవ్స్, మనకి ట్రీస్ అటు ఇటు పెడుతూ ఉంటాం కదా డెకరేషన్లో, వాటికి ఇట్లాంటి ఆర్టిఫిషియల్ బనానాస్ తీసుకొని అటొకటి ఇటొకటి ఇట్లా పెట్టినా కూడా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ కాళ్ళు చేతులు ఇవైతే లైక్ 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, 400, 500 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే హోల్సేల్లో దొరుకుతాయి కాబట్టి. మీకు ఒకవేళ ఏదైనా డెకరేషన్కి కావాల్సిన ఏవి కావాలి అన్నా కూడా అలాగే బేగం బజార్ వచ్చి అక్కడ తీసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎంఎస్ ఫ్లవర్ వరల్డ్ డెకరేషన్ అది ఆ ఫ్లవర్స్కి సంబంధించిన లొకేషన్. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న గల్లీ లాగా ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ అక్కడికి వెళ్తే ఈ షాప్ అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి 1900 చేంజ్ అట్లా ఉందనమాట, లైక్ 2000 అనుకోండి. ఇంకా సో సైజ్ ఇదైతే బిగ్ సైజు, మంచిగా సెట్ అయిపోతుంది. మనకి చీర కూడా మనము రిమూవ్ చేసి మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు లైక్ నెక్స్ట్ ఇయర్కి అట్లా. అండ్ ఇంకా కొంచెం ఫేసెస్, అమ్మవారి ఫేసెస్ అట్లా చూద్దామని కూడా చూస్తున్నాము. అండ్ అక్కడే పక్కన ఇట్లా లైక్ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా అవి కూడా చూస్తుండే. అండ్ ఇంకా వడ్డానాల కలెక్షన్ ఇదంతా చూడండి, ఇట్లా సింగిల్ లాకెట్లో వచ్చినవి అట్లా. ఇంకా బల్క్ ఐటమ్స్ అనమాట, లైక్ బల్క్లో హోల్సేల్లో ఎవరికైనా కావాలి అంటే వీళ్ళు ఇక్కడ నుంచి సప్లై చేస్తారంట. సో అందుకని ఇక్కడ సేమ్ డిజైన్లో మల్టిపుల్ పీసెస్ అట్లా ఉంటాయి కదా, సో అట్లాంటివన్నీ వీళ్ళు ఇక్కడ పైన స్టోర్ చేసి ఉంచినారు. కింద నేను ప్రీవియస్గా వీడియోలో షేర్ చేసినట్టుగా జ్యువెలరీ అంతా కూడా కింద ఉంటుంది. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా పైనకి వెళ్ళి చూసామన్నమాట. అండ్ చూడండి అమ్మవారి ఫేస్ కూడా ఎంత బాగున్నాయో అసలు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఎంత బాగా అనిపించినాయో నాకు. ప్రైజెస్ అయితే కొంచెం ఇంకా మెన్షన్ చేసి ఉంచలేదు. కిందకి వెళ్ళిన తర్వాత మాకు ప్రైజెస్ కూడా చెప్పినారు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 500, 400, 500 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. మంచి హెవీ వర్క్ వచ్చినవి 2000 వరకు, 2500 వరకు కూడా అట్లా ఉన్నాయన్నమాట. లైక్ స్టోన్ వర్క్ని బట్టి డిజైన్, లైక్ ఇట్లాంటి ఫేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా మనం లైక్ మరి ఎక్కడ యూజ్ చేస్తారో ఎందుకోసం అనేది అయితే నాకు తెలియదు. బట్ ఇట్లాంటి ఫేస్ ఇట్లా కంప్లీట్ రెడీమేడ్ టైప్ ఇట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసినాం అనమాట, లైక్ భరతనాట్యం టైప్ అట్లా అయితే ఉంది. సో మేబీ అమ్మవారికి ఇది కూడా ఇట్లా లైక్ ఇట్లా పెట్టేసి మంచిగా అలంకరిస్తే బాగుంటుందేమో. సో ఇంక ఇట్లా కొంచెం నా ఫేసెస్ ఇట్లా కొంచెం హెవీగా కావాలి అని చెప్పేసి అయితే చూసినాము.
లైక్ కొంచెం కిరీటం టైప్ అట్లా వచ్చినాయి చూద్దామని చెప్పేసి అయితే క్రౌన్ లైక్ అమ్మవారికి క్రౌన్ వచ్చింది, అట్లా హెయిర్లో దొరుకుతాయేమో అని చెప్పి చూసినాము. బట్ ఇట్లా గోల్డ్లో ఇట్లా కొన్ని చూపించినారు. నాకైతే ఒకదాన్ని చూస్తుంటే ఒకటి చాలా అందంగా లైక్ మంచిగా అట్లా అనిపిస్తుంది అనమాట. మనం చూస్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా చెక్ చేసుకోవాలి, ఐస్ అండ్ ఫేస్ అదంతా కూడా మెయిన్ కళ్ళతోనే అట్రాక్షన్ అయితే ఉంటుంది కదా కళ అనేది. సో అట్లా ఐస్ ఇట్లా చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓన్లీ డిజైనే కాకుండా ఫేస్ కూడా కలగా కనిపిస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని లైక్ మాన్యువల్గా చేస్తారు కాబట్టి కొన్ని అటు ఇటు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం చెప్తున్నాను పర్టికులర్గా, నేను అక్కడ కొన్ని అబ్జర్వ్ చేసిన, అందుకనే చెప్తున్నాను. సో ఇది చూడండి అసలు ఎంత కలగా ఉందో ఫేస్. సో అట్లా మంచిగా నిండుగా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనము మంచిగా అలంకరించినప్పుడు కూడా నీట్గా మంచిగా దేవతే అక్కడ వచ్చి కూర్చున్న ఫీలింగ్, ఆ వైబ్ అయితే మనకి వస్తుంది. సో ఆ ఫీలింగ్, ఆ వైబ్ అదంతా రావాలి అంటే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చూపించాను చూడండి, ఆ ఫేస్లో కొంచెం ఐస్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అట్లా అన్నమాట. ఇంకా మేము వెళ్ళిన మా బ్యాడ్ లక్ ఏందో తెలియదు కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే పవర్ ఆఫ్ అయిపోయింది. సో జనరేటర్ లిఫ్ట్ ఒకటే ఉందన్నమాట, స్టెప్స్ ఏమో లాగేసి ఉండే. సో ఇంకా అసలు ఏం అర్థం కాలేదు మాకు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే స్ట్రక్ అయిపోయినాము. తర్వాత వాళ్ళు వచ్చేసి షట్టర్స్ ఓపెన్ చేసి అదంతా చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఇంకా ఆ లోపు మీకు క్లియర్గా ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ పైన సేల్స్ గర్ల్ ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయి చూపిస్తుంది కానీ సో తనకి ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదంట. సో ఇంకా మామూలుగా చూపిస్తుంది అనమాట. చూడండి కలశం చెంబు అది ఉంటుంది కదా అమ్మవారి దగ్గర పెట్టేది, సో వాటితోనే ఈ ఐడిల్ మొత్తం మనకి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ మనం అక్కడ దానిపైన కొబ్బరికాయ అట్లా పెట్టేసి లైక్ ఫేస్ అదంతా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫినిషింగ్ అదంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, బాగా అనిపించింది అక్కడికి వెళ్ళి. కానీ లైక్ ఆ షాప్ లైక్ ఏంటంటే మనము ఒక పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఏదైనా చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో అట్లా నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ మేము కావాల్సినవన్నీ తీసుకున్నాము. తర్వాత ఇంకా కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అవి ఉంటే చూసినాం అనమాట. లైక్ ఏంటంటే మనకి హెయిర్ బ్యాండ్స్ కానీ సాటిన్ హెయిర్ బ్యాండ్స్ అట్లా డిజైన్స్ కానీ వెరైటీస్ క్లిప్స్ అట్లా చాలా ఉన్నాయి. ఇంకొక దాని తర్వాత ఒకటి అట్లా చూస్తున్నాం. ఇక్కడ ఫేసెస్లో కూడా ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ అట్లా దొరుకుతాయా అని చెప్పేసి అయితే వెతుకుతున్నాం అనమాట. సో ఇంకా అట్లాంటి లైక్ పైన క్రౌన్ డిఫరెంట్గా కానీ నెక్ పీసెస్ అట్లా ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయేమో అని చెప్పేసి చూసినాము. తర్వాత ఇంక ఇట్లా ఫ్లవర్స్తో కూడా అమ్మవారికి ఏమైనా అలంకరించడానికి ఇంకేమైనా దొరుకుతాయా అని చెప్పేసి అయితే వెతుకుతుండే. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెరైటీలో. సో ఫేసెస్ కూడా ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయని చూస్తుంటే ఆల్మోస్ట్ అంటే లైక్ ఒక 4-5 వెరైటీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంక ఇట్లా హెయిర్ క్లిప్స్ అండ్ శారీ పిన్స్ ఇవి కూడా ఉండే. ఇంకా అక్కడ క్లిప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి లైక్ బల్క్ ఐటమ్స్లో. అవైతే సింగిల్ పీసెస్ సేల్ చేయరంట, లైక్ 10 పీసెస్ 12 పీసెస్ 20-25 అట్లా బాక్స్ టైప్ అట్లా బాక్స్లో ఎన్ని వస్తే అన్నీ అట్లా బాక్స్ లాగా సేల్ చేస్తారంట. సో అట్లా చెప్పినారు మాకు. సో ఇంకా ఇంకెందుకులే అని చెప్పేసి అయితే లైట్ తీసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా అక్కడ పైన ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కిందికి వచ్చేసి బిల్ చేయించుకొని అయితే వచ్చేసినాం అనమాట. మేము తీసేసుకున్నాయి అన్నీ కూడా. సో అన్నీ కూడా మంచిగా రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చినారు. ప్రైజెస్ అయితే టూ హై ఏమీ లేదు. లొకేషన్స్ కానీ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్రీవియస్గా జ్యువెలరీ వీడియో చేసి ఉంచానని చెప్పాను కదా, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ కావాలి అంటే చెక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్స్ కానీ ఇట్లా ఫేమస్ షాపింగ్స్ ఏరియాస్ అయితే అన్నీ కూడా కవర్ చేసి ఉంచాను అనమాట. సో ఫస్ట్ టైం చూస్తే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.